చేసినా కానీ తర్వాత పెట్టండి ఏం సార్ మాకు ఒక మెమొరబుల్ వీడియో ఇవ్వండి ఇస్తాను అక్కడ కూడా ఓకే 727 cover number 727 720 बरसात cover number 727 42 cover number 642 जो आपको जो रोई दी जाती है टेस्ट करने के बाद वो का विचारण करके बताने को जो विजन हो गई है అందరికీ నమస్కారము. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్ నంద్యాలలో డిఐసి బిల్డింగ్ డిఎంహెచ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ డిఐసి బిల్డింగ్లో ఈరోజు హజ్ కమిటీ వాళ్ళందరిలో హజ్కి వెళ్ళే వాళ్ళందరికీ మక్కా మసీద్ వెళ్ళే వాళ్ళందరికీ మొత్తానికి ఈరోజు హెల్త్ చెకప్ చేయడము అండ్ జీజీహెచ్ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ని పిలిపించడము గైనకాలజీ పిలిపించడము అండ్ స్పెషలిస్ట్ డాక్టర్ రావడము ఆల్ డాక్టర్స్ని కూడా డాక్టర్ పిలిపించి మెడికల్ క్యాంప్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ సపరేట్గా పెట్టి వాళ్ళ క్యాంప్స్ కండక్ట్ చేయడము వాళ్ళ హెల్త్ చెకప్స్ ఎలా ఉన్నాయో వాళ్ళు హజ్కి వెళ్ళడానికి ఎటువంటి ఆరోగ్యాలను గురి కాకుండా తగిన జాగ్రత్తలు వాళ్ళకి వ్యాక్సిన్ వేసి మినింగోకోకల్ వ్యాక్సిన్ అండ్ ఇన్ఫ్లుయెంజా ఇంజెక్షన్ 2 వాళ్ళకి వ్యాక్సిన్ వేసి అండ్ ఓరల్ పోలియో డ్రాప్స్ వేసి ప్రతి ఒక్కరికి మేము 120 మందిని ఈరోజు క్యాంపులో మేము గుర్తించాము. అందులో మగవాళ్ళు 68 మంది, ఆడవాళ్ళు 54 మంది ఉన్నారు. మొత్తం అందరికీ ఇందులో స్క్రీనింగ్ చేసి వీళ్ళకు షుగర్, బీపీ ఇంకా ఇతరత్రైన ప్రాబ్లమ్స్లో కూడా వీళ్ళని ముందుగానే ఈ మా క్యాంపుకి రాబోయే ముందు కూడా వీళ్ళకు వేరే అక్కడ చెకప్ చేయించుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి దీని గురించి మీరు ఎలా వెళ్ళాలి, ధైర్యంగా ఉండాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలనేది కూడా వీళ్ళకు స్క్రీనింగ్, కౌన్సిలింగ్, అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చాక కూడా మేము స్పెషలిస్ట్ డాక్టర్తో, ఫిజిషియన్స్ డాక్టర్ అండ్ గైనకాలజిస్ట్తో కూడా ప్రతి ఒక్కరికి మేము ఈరోజు వాళ్ళకు ట్రీట్మెంట్ సలహా చెకప్ చేయడం జరిగింది. అండ్ ఈసీజీ మిషన్స్తో పాటు కూడా ఎవరికి ఏమైనా అవసరం ఉన్నా కూడా అటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఎటువంటి హై రిస్క్ ఎమర్జెన్సీ ఏఎఫ్ కిట్ కానీ పక్కన ఏదైనా ఎమర్జెన్సీలో కూడా అటువంటి వాటికి పక్కన కూడా హాస్పిటల్ ఉంది అక్కడే పంపించడం జరుగుతుంది. కానీ ఇంతవరకు అటువంటివి ఏమీ జరగలేదు. అంత మంచిగా క్యాంపు శుభంగా
సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి దీన్ని సహకరించిన మా డిఎంహెచ్ఓ గారికి అండ్ జీజీహెచ్ యాజమాన్యం గారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి డాక్టర్కి, ప్రతి ఒక్క ఈరోజు హజ్కి వచ్చిన ప్రతి మందికి చెకప్ చేసినాము. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు మేము ఇక్కడ చక్కగా ఈ ప్రాంగణంలో వాళ్ళకి సపరేట్గా తీసుకొని సపరేట్గా మేము సెట్ చేసి వాళ్ళు కూడా మాకు సహకరించారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఈ జీజీహెచ్ గారి సహకారంతోనే మేము ఇవన్నీ చేసాం. మా డిఎంహెచ్ఓ సహకారంతో అండ్ మా సూపరింటెండెంట్ సహకారంతో ఈరోజు మేము విజయవంతం చేయడం, అందరికీ సురక్షణ చెకప్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన మైనారిటీ డిపార్ట్మెంట్ తరఫున అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్వహించే అజయాత్రికులందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాము. ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మేడం గారు కూడా జూమ్లో చెప్పగలిగింది అందరికీ ఏం చెప్పేసి. ముఖ్యంగా ఇంట్లో మనకు 120 మెంబర్స్ మన జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 120 మెంబర్స్ అజయాత్రకు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 66 మెంబర్స్ మగవారు, 54 మెంబర్స్ ఆడవారు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి అన్ని రకాల టెస్టులు చేసి ఆ వ్యాక్సిన్స్ 3 రకాల వ్యాక్సిన్స్ అంటే ఒకటి పోలియో వ్యాక్సిన్, మెనింగోకాకల్ వ్యాక్సిన్ ఒకటి, తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఓన్లీ ఫర్ 65 years అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఒక 7 మంది ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళకి వేస్తాము. సో ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. ముఖ్యంగా మన జిల్లాలో మన ముస్లిం సోదరులు అందరూ కూడా బ్రహ్మాండంగా మాకు సహకరించి మంచిగా మనకు కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ సంవత్సరం కూడా వారు అన్ని రకాల ఏర్పాట్లు సాధించి ఏర్పాటు చేయడం ఒకటి, అలాగే పద్ధతిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అందులో కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి త్వరగా వేసే కార్యక్రమాన్ని ముగించే మధ్యలో పోతేద్దాం అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో, అలాగే డిఐఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ గారు ఈ నంద్యాల జిల్లా నుండి పవిత్ర హజ్ యాత్రకు ఎంతమంది అయితే యాత్రికులు వెళ్తున్నారో వారందరికీ వ్యాక్సినేషన్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ యాత్రికులందరూ ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ను వేసుకొని బయలుదేరవలసి ఉంటుంది. అంతేకాదు మెడికల్ ఫిట్నెస్ను కలిగిన వారిని మాత్రమే పంపించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ దాదాపు ఒక 10 నుంచి 20 మంది డాక్టర్ల బృందము కూర్చొని ఉన్నది. వీరు మొత్తం క్షుణ్ణంగా వీరి యొక్క శారీరక పరిస్థితులను, వారి యొక్క రోగ నిర్ధారణను, మొత్తం వారి యొక్క రిపోర్ట్స్ అన్నింటినీ చూసిన తర్వాత ధృవీకరించుకొని భౌతికంగా అభ్యర్థులను గమనించిన తర్వాత, పరీక్షించిన తర్వాత వారికి యొక్క టీకాలను వేయడం జరుగుతుంది. ఈ టీకాల కార్యక్రమం అనేది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహణ బాధ్యత హజ్ సొసైటీ వారిది, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ వారు ఇచ్చినప్పటికీ ఈ యొక్క టీకాలను వేసే బాధ్యత ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇందులో పాల్గొనాలి. ఇతరులకు అనుమతి లేని కారణంగా హజ్ కమిటీ యొక్క అధ్యక్షుడిగా ఉంటూ కూడా నేను నాన్ పొలిటికల్ ఇష్యూ కావడం వలన ఇందులో పొలిటికల్ ఎలాంటి స్టిగ్మా ఉండకూడదు అనే కారణంతో నేను ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటూ మా యొక్క వాలంటీర్లను, మా యొక్క సిబ్బందిని ఇందులో సేవా దృక్పథంతో వారి సేవలో నిమగ్నం చేస్తూ వారికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటూ వారికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ పూర్తి కార్యక్రమాన్ని అన్ని విధాల డిఎంహెచ్ఓ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారైన డాక్టర్ శ్రీ రమణ గారి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. వారి పర్యవేక్షణలోనే డాక్టర్ల బృందం ఉన్నది. ఈ బృందం అంతా పూర్తిగా వచ్చేసి 122 మందికి ఈ యొక్క వ్యాక్సిన్, 120 మంది యాత్రికులు, 2 ఖాదిముల్ హుజ్జాజ్ అనే వారు ఉన్నారు. కలిపి 122 అవుతారు. ఖాదిముల్ హుజ్జాజ్ అంటే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన రిప్రజెంటేటివ్స్. ఈ యొక్క హజ్ యాత్రలో పాల్గొనే వారికి సేవలు అందించేవారు 20 ఉంటారు. వారితో కలిపి 122 అవుతుంది. సో వీరందరికీ వచ్చేసేసి ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఈరోజు ఇస్తారు. ఈ కార్యక్రమం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో హజ్ యాత్రకు వెళ్ళే వారికి ఇందులో మెనింజోకోకో అనే వ్యాక్సిన్ వేస్తారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టీబీ మెనింజైటిస్ రాకుండా
ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ప్రభుత్వం మాత్రమే సప్లై చేయగలదు, ప్రైవేట్గా ఎక్కడ కూడా లభించదు. అలాగే మరొకటి పల్స్ పోలియో ఒకటి ఉంది చూసారా, ఓరల్ పల్స్ పోలియోని కూడా ఖచ్చితంగా ఇస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏ ఒక్క యాత్రికుడికి కూడా ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ పెరాలసిస్ సంబంధించిన వ్యాధులు కానీ ఎలాంటివి రాకూడదనే ఉద్దేశంతో ఈ తగిన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఇది కాక ఇన్ఫ్లుయెంజా కూడా వేస్తారు. ఇది 65 సంవత్సరాలు దాటిన వారికి ప్రత్యేకమైన యొక్క వ్యాక్సిన్ కూడా ఒకటి అందజేస్తారు. కాబట్టి ఈ రకంగా అన్ని రకాల 2-3 రకాల ఈ యొక్క వ్యాక్సిన్లను ఈ యొక్క డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు ఈ కార్యక్రమంలో చేస్తున్నారు. దీంతో ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరము ఎవరైతే హజ్ యాత్రలో పాల్గొనబోతున్నారో వారికి అన్ని రకాల సకల సౌకర్యాలు సకల సేవలు చేసినట్టుగా ఈరోజు మా యొక్క సేవా సమితి డిక్లేర్ చేస్తున్నట్టుగా మీకు తెలియజేస్తున్నాను. ఇక కేవలం వీరికి రావాల్సింది ఒక వీసాలు మాత్రమే వచ్చి ఉన్నాయి. వీసాలు వచ్చిన వెంటనే మేము వాటిని డౌన్లోడ్ చేసి ప్రతి ఒక్కరికి వారి వీసాను వారి మెడికల్ రిపోర్ట్ను వారికి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నీ కూడా 3 తరగతుల విధానంలో, ఒకటి మార్చి 7వ తేదీ, రెండవది 14 ఏప్రిల్, అలాగే 30 ఏప్రిల్ అంటే నిన్నటి దినంలో కూడా 3వ తరగతి కూడా ముగించింది. ఈ తరగతుల్లో అంటే శిక్షణా తరగతుల్లో పూర్తి స్థాయిలో వీరికి కావాల్సిన సమాచారాన్ని కులమాల ఆధ్వర్యంలో పూర్తిగా వీరికి అందజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో ఈ సేవా సమితి యొక్క బాధ్యతలను నెరవేరబోతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాక ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవారు, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా నుంచి యాత్రికులు పూర్తి స్థాయిలో దాదాపు 99% యాత్రికులంతా హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ పెట్టుకున్నారు. కాబట్టి వీరు హైదరాబాద్ యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వీరి యొక్క ప్రయాణం కొనసాగుతుంది. వీరి ప్రయాణ తేదీలు కూడా త్వరలో ప్రకటించబడతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అవి దాదాపు 9 మే నుండి 25 మే మధ్యకాలంలో ఉండవచ్చని చెప్పి కూడా ఆల్రెడీ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మాకు తెలియజేసిందని చెప్పి సమాచారాన్ని మేము ముందు ఉంచుతున్నాం. కాబట్టి దాదాపు 9 మే నుండి 25 మే మధ్యలో వారి యొక్క ప్రయాణ తేదీలు వగైరా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మరి హజ్ యాత్రికులకు పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న ఈ యాత్రికులందరికీ వారి వైపు నుంచి తమ యొక్క సేవలు అందజేస్తున్న ప్రభుత్వపరమైన సేవలు అందజేస్తున్న ఈ యొక్క వైద్య సిబ్బంది వైద్యులు ఎవరైతే వైద్యులు ఉన్నారో వారికి ముఖ్యంగా కార్యక్రమ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి గారికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాము. మనస్ఫూర్తిగా వారు మాకు అందించిన సహకారం చాలా గొప్పదని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో కూడా మా సేవలు ఇలాగే కొనసాగించగలమని చెప్పి ఆశాభావాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.